హలో అండి. అందరికీ నమస్తే. అయితే అక్కడ కూర్చున్న దగ్గరికైతే పోయినానండి నేను. మా బావ కూర్చున్న దగ్గర పోయి అయితే బాగా తిట్టినా. మా నాన్న రమ్మంటే ఎందుకొస్తలేవు? రావచ్చు గదా! ఈడనే ఉండొచ్చు గదా! వాళ్ళెవరో వచ్చిండ్రని చూడడానికి. నువ్వు రాకపోతే నేను ఎవరినో చేసుకుంటా. మా వాళ్ళు ఎవరికో ఇస్తే నేను చేసుకుంటా అని చెప్పేసి అని అన్నా. అన్నంక సైలెంట్‌గానే ఉన్నాడండి. సైలెంట్‌గా ఉండేసి నేను నా పనికి నేను వెళ్ళిపోయినా. మళ్ళీ వాళ్ళ ఊరికైతే రిటర్న్ పోయినట్టున్నాడు. నేనొచ్చేసరికయితే లేడు. పోయిన తర్వాత మా నాన్నమ్మ ఏం చెప్పిందో తెలవది. పాపం ఆయన గూడా అన్నీ వదులుకొని రావాలంటే కష్టం గదండీ! పల్లెటూరు వాతావరణం, వాళ్ళ ఫ్రెండ్సు అవన్నీ వదులుకొని రావాలంటే ఆలోచించాలి గాబట్టి, ఏం ఆలోచించుకుండో తెలవది. ఒక వారం రోజులలో అయితే మళ్ళీ బట్టలన్నీ సదురుకొని హైదరాబాద్‌కైతే వచ్చిండండి మా ఇంటికి నా కోసమే. వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ల ఎవ్వరు నమ్మలేరు. "నువ్వు సిటీలో ఉంటావా? ఊరు వదిలిపెట్టి" అని.